హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక చక్కటి వీడియోతో మళ్ళీ మేము ముందరికి వచ్చేసాను. ఇది థర్స్డే నైట్ చేసుకుంటున్న పని అండి. ఇది ముందుగా కిచెన్ క్లీనింగ్ కౌంటర్ టాప్ అంతా చేసుకున్న క్లాత్స్ ఉంటాయి కదండి, వాటిని కొద్దిగా సర్ఫ్ వాటర్లో అయితే పెట్టేసి ఇంకా ఆ రోజు ఉపయోగించిన గిన్నెలన్నింటినీ కూడా ముందు రోజు నైటే అయితే ఈ విధంగా క్లీన్ చేసుకుంటానండి. ఎప్పుడు కూడా మనం షింక్లో అంట్లనే ఉంచకుండా, అంటే మర్నాడు శుక్రవారం అనేది అందులో వస్తుందంతా కూడా మనకి శ్రావణ మాసం. ఇక శ్రావణ మాసం సంగతి చెప్పాల్సిన అవసరం ఏముందండి. ప్రతిరోజు ఇంత చేసుకుంటున్నప్పుడు శ్రావణ మాసం శుక్రవారాలు మంగళవారాలు ఉండే మన పూజలు ఇంకా ఎంత ఇదిగా చేసుకుంటాం చెప్పండి. అందుకే మనం ముందు రోజే కొద్దిగా శ్రమ అనుకోకుండా ఈ విధంగా పని చేసేసుకున్నాము అంటే పూజ అయినా వ్రతాలైనా నోములైనా ఏదైనా కూడా భయపడకుండా హ్యాపీగా అయితే ప్లానింగ్ ప్రకారం చేసుకోవచ్చండి. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లోనే మనకి కనిపిస్తాయి. సో ఇదిగోండి, ఇంకా ఇందాక నేను కొద్దిగా నానబెట్టి ఉంచుకున్నాను కదండి, అంటే ఇవి ఓన్లీ కౌంటర్ టాప్ని క్లీన్ చేసే క్లాత్స్ అండి. అవి ప్రతిరోజు నైట్ అయితే ఈ విధంగా అంట్లు తోముకునే ముందరే వాటిని క్లీన్ చేసి ఆరబెట్టేసుకుంటే మన్నాడు మనకి మళ్ళీ కూడా యూస్ చేసుకోవడానికి మనకి చాలా అయితే ఆరిపోయి బాగుంటాయి. ఇక సింక్లో ఏ విధమైన అంట్లు కూడా ఉంచకుండా రాగి బిందెతో సహా తోమేసుకున్నానండి. వాటర్ పట్టి ఉంచుతాను. ఇంక ఇక్కడ చూపిస్తుంది దేవుడి దగ్గర గదిలో వాడిన పువ్వులు ఉంటాయి కదండి, ముందు రోజు తీసిన పువ్వులన్నింటినీ కూడా ఆ బిన్లో అయితే వేస్తాను. దాన్ని కూడా నైట్ ఒకసారి క్లీన్ చేసి బోర్లు ఇచ్చేసుకుంటే మన్నాడు మళ్ళీ మనకి యూజ్ అవుతుంది. ఇంకా అన్ని పనులు అయిపోయాయి కదా, క్లీన్ చేసుకున్న అంట్లన్నీ కూడా ఈ విధంగా పెట్టేశానండి. ఇంకా మనకి రాగి బిందెలో వాటర్ అనేది పట్టేసి దాన్ని అయితే ఉంచుతాను. మన్నాడు అది తాగడానికి పొద్దున్నే అయితే ఉపయోగిస్తాయి. ఇంకా నైట్ పని అంతా ఆల్మోస్ట్ కౌంటర్ టాప్ క్లీనింగ్ కానీ, షింక్లో తోవాల్సిన అంట్లు కానీ, ఈ విధంగా చేసుకునే చిన్న చిన్న పనులు కానీ, బాదం నానేయడం కానీ, ఇవన్నీ కూడా ఇలా అయితే అయిపోయిన తర్వాత కిచెన్ అనేది ఇక్కడితో పని అనేది పూర్తిగా అయితే నాకు అయిపోతుందండి. ఇలా ప్లాన్ చేసుకుని పెట్టుకోవటం వల్ల మర్నాడు చేసుకోవాల్సిన పని కానీ, పూజ కానీ, పిల్లల లంచ్ బాక్సులు కానీ అన్నీ కూడా నాకు చాలా ఈజీగా త్వరగా ఎటువంటి టెన్షన్ లేకుండా అయితే అయిపోతుంది. ఇంకా నైట్ అయితే అయిపోయింది. పడుకుని లేచిన తర్వాత నెక్స్ట్ డే ఫ్రైడే మార్నింగ్ అండి ఇప్పుడు చూపిస్తున్న ఈ వీడియో. మార్నింగ్ మనం మరలా తిరిగి కిచెన్ దగ్గరికి వచ్చేసరికి లైట్ అయితే ఆన్ చేశాను. ఇందాకడైతే ఆఫ్ చేసి చూపించాను. సో నైట్ అంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి మళ్ళీ మన్నాడు పొద్దున్నే ఆన్ చేసి మనకి కిచెన్ చూసుకునేసరికి ఆల్మోస్ట్ మనం తోమేసిన సామాన్లన్నీ కూడా హ్యాపీగా ఆరిపోయి కిచెన్ ఈ విధంగా చూడగానే చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది. ఎంతటి పని అయినా కూడా ఇలా చేసుకుని మనం మన్నాడు లేచి చూసుకోవటం వల్ల చాలా పనిలో ఉత్సాహం అనేది వచ్చేస్తుంది. ఎక్కడ లేని అలసట, బద్ధకం అన్నీ కూడా ఎగిరిపోయి పని మీద మనకి ఒక రకమైన శ్రద్ధ అనేది కూడా మనకి ఏర్పడుతుందండి. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ప్రతి పని మీకు తెలిసిందే కదా, అంటే నా వరకు నేను ఎలా చేస్తున్నాను అనేది ప్రతి వీడియోలో అయితే షేర్ చేస్తాను కదా. మనం ఇలాగే చేసుకోండి. చాలామంది కామెంట్స్ పెడుతూ ఉంటారు, ఏంటి ఇలాగే చేయాలా, ఈ విధంగా చేయాలి, అలా అని కాదండి. ఇప్పుడు చూపిస్తున్న ప్రతిదీ కూడా మనం చేసుకుంటున్నట్టు అందరినీ చేసుకోమని కాదు, కొద్దిగా అంటే మోటివేట్ కూడా ఉంటుంది. అంటే మార్నింగ్ లేచిన తర్వాత కొంతమందికి కొన్ని రకాల ఇబ్బందుల వల్ల చేసుకోలేరు. ఇప్పుడు నేనైతే కంపల్సరీ ఇగోండి లేచిన తర్వాత ముగ్గు అది వేసుకున్నాను. నైటే అంట్లు తోమి పడుకోవటం వల్ల మార్నింగ్ లేచేసరికి నాకు అంట్ల పని అనేది ఉండదు. ఇంకా గదులన్నీ కూడా ఇలా అందులో శుక్రవారం కదండి, ఇంకా మరి అన్ని గదులు కూడా ఊడ్చుకున్న తర్వాతే కదా పని అంత ప్రారంభిస్తే పనైనా పూజైనా అన్నీ కూడా చాలా వరకు అయితే హ్యాపీగా చేసుకోవచ్చు కదా. అందుకనే నేను నా వీడియోస్లో అయితే ఇదిగోండి నేను ఈ విధంగా అయితే పని చేసుకుంటున్నాను, ఇలా చేసుకోవడం వల్ల నాకు ఈ విధంగా ఉపయోగిస్తుంది అని కొన్ని పనులు అనేవి నేను షేర్ చేయడం జరుగుతుందండి. అందుకే బ్యాడ్ కామెంట్స్ ఎవరైనా పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం దయచేసి ఇలాంటి వీడియోస్లో, అంటే ఛానల్స్లో ఇలా చాలామంది అప్లోడ్ చేస్తున్నారు కదా, ఇలాంటి వాళ్ళకి మాత్రం అంటే మోటివేట్ కోసం వాళ్ళు ఇలా పెడుతున్నారు ఛానల్స్ అని మాత్రం గుర్తుంచుకోండి. ఇంకా ఇదిగోండి స్నానం అయితే చేసి వచ్చాను. ఇప్పుడు ప్రతిసారి చెప్పాను కదా, అలాగే చెప్తున్నానండి. ఎందుకంటే స్నానం చేసి అంటే మనం ముందు చేయాల్సిన పనులన్నీ కూడా చేసేసుకుని చక్కగా స్నానం చేసి వంట కూడా చేసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్ అని చెప్పడం కోసమే కేవలం ఈ పనులు అనేవి చూపించింది. ఇక స్నానం అది చేసి వచ్చేసిన తర్వాత కిచెన్లోకి అయితే వచ్చాను. ఫస్ట్ పని అనేది పాలు ఎప్పుడు కాచి, అంటే నేను నైవేద్యం కూడా పెట్టుకుంటానండి. పాలు అనేది దీపారాధన చేసుకుని నైవేద్యం పెట్టుకుంటాను కాబట్టి ముందుగా పాలను అయితే కాచేసాను, పక్కన డికాషన్ తీసేసాను. ఇక పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే ఈరోజు బెండకాయ కూరతో పాటు టమాటా పెరుగు పచ్చడి అనేది చేస్తున్నానండి. అందుకని బెండకాయలు అనేవి కట్ చేసేసి ఇలా విధంగా ఫ్రై అయితే చేసేస్తున్నానండి. ఇంకా పాలు అనేవి రెడీ అయితే అయిపోయాయి, అంటే కాచేసాను.
ఇంకా నాకు దీపారాధన చేసుకుని నైవేద్యం పెట్టుకోవటమే. ఇక ఇందాక చెప్పాను కదా, ఇంకొక ఐటెం కింద టమాటాలను అయితే కట్ చేస్తున్నానండి. దీన్ని టమాటా పెరుగు పచ్చడి అంటే కొద్దిగా పెరుగు అనేది ఎక్కువగా అయితే ఉందండి. అందుకనే అంటే నాకు ఎప్పుడు చాలామంది పుల్లటి పెరుగు అయిపోతే బజ్జీలు వేసుకోవడం ఇవన్నీ చాలా తక్కువ అండి, ఆయిల్ పీల్చేస్తాయని. ఎక్కువ ఇలాగా ఫుడ్ ఐటమ్స్లోకే ఆ పెరుగుని యూస్ చేసేయడం కోసం ఇలాంటి ఐటమ్స్ అనేవి నేను ప్రిపేర్ చేస్తాను. పెరుగు పచ్చడి కోసం కొద్దిగా ఆయిల్ అనేవి బాండీలో వేసుకుని మనం ఆ తరిగిన టమాటాల మీద కొద్దిగా మనం ఇంగువను కూడా అంటే ఇంగు పొడిని యాడ్ చేసేసుకుని ఇక్కడ వేయించుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి పెరుగు పచ్చడి అనేది. ఒక పక్కన బెండి ఫ్రై అనేది అయిపోతుంది. ఇక్కడ పెరుగు పచ్చడికి అయితే టమాటాలు రెడీ చేసేసాను. సో ఫ్రై అయిన టమాటాలని కొద్దిగా అయితే ఇది మాత్రం పెరుగులాగా ఉంటేనే బాగుంటుందండి. అంటే మరీ అలాని గట్టిగా కాదు, మరీ పల్చగా కాదు, మజ్జిగలా మాత్రం ఉండకూడదండి. వాటిలోనే కొత్తిమీర, కరివేపాకు, పోపు, ఈ వేయించిన టమాటాలు అన్నీ కూడా యాడ్ చేసేసుకుని మనం ఆ సాల్ట్, పసుపు అన్నీ వేసుకుంటే మాత్రం సూపర్ అయితే అదిరిపోతుంది. టమాటా పెరుగు పచ్చడిలాగే ఇంకా చాలా రకాల పెరుగు పచ్చళ్ళు అయితే చేసుకోవచ్చు. ఇక పిల్లల లంచ్ బాక్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి వాళ్ళని పంపించేశాక ఎస్టీస్గా ఎప్పుడు మీకు చాలాసార్లు షేర్ చేశానండి. కిచెన్ అనేది కూడా ఎప్పుడు కూడా నేను అందులోనూ ముఖ్యంగా మనం పూజలు అవి చాలా వరకు చేసుకుంటూ ఉంటాం ఇండ్లల్లో ఆడవాళ్ళం. ఇక ముందంతా వచ్చేది కూడా ఇందాక అనుకున్నట్టు శ్రావణ మాసం అన్నీ ఇలా వదిలేసేసి మనం పూజలకు వెళ్ళినా కూడా ఇంట్లో మనకి ఒక రకమైన పాజిటివిటీ అనేది ఉండదండి. ఎప్పుడు పని అప్పుడు, ఎక్కడ పనులు అక్కడ అనేవి సర్దేసుకుని చేసుకుంటేనే పూజ కూడా మనసు చాలా వరకు ప్రశాంతంగా ఉంటుందండి. నేనైతే ఇదే నమ్ముతాను కాబట్టి ఎప్పుడు ఇంటిని ఈ విధంగానే మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ చూపిస్తున్న వాటిల్లో కలసం అది పెట్టుకుని ఈ ఉర్లిలో పువ్వులు అవి వేసుకోవాలండి. అందుకని మొట్టమొదటైతే వాళ్ళందరినీ పంపించేసి అంత అయిపోయిన తర్వాత ఇక్కడ ఉర్లిలో వాటర్ అనేది పోసుకుని జవ్వాది పౌడర్ని అయితే వేసుకుంటున్నానండి. దీనికి సంబంధించిన వీడియోని అయితే అంటే జవ్వాది ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ చూపించిన వీడియోలో అయితే షేర్ చేశానండి. ఒక్కసారి చెక్ చేయండి. జవ్వాది పౌడర్ చాలా వరకు బాగుంటుంది. ఇల్లంతా కూడా ఒక సుగంధ పరిమళం అంటే ఆలయాల్లో, టెంపుల్స్లో ఎలాంటి మనకి స్మెల్ అనేది వస్తుందో అంతటి వాసన అయితే మన ఇంటికి కూడా తీసుకొస్తుందండి. అందుకే ఉల్లిలో ఒకసారి మనం ఇలా విధంగా పువ్వులు వేసుకునే ముందు కొద్దిగా జవ్వాదిని వాటర్లో కలిపితే మాత్రం సుగంధ పరిమళంగా ఉంటుందండి ఇల్లంతా. అలా ఉండటం వల్ల మనం పూజ చేస్తున్నప్పుడు మనకు కూడా ఒక పాజిటివ్ అనేది మనకి మైండ్కి, మన బాడీకి అయితే రిలాక్స్గా అనిపించి పూజకి కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. కాబట్టి కొద్దిగా జవ్వాదిని ఇలా వాటర్లో వేసి చూడండి, మన ఇల్లంతా కూడా ఒక ఆలయంలాగే మంచి వాసనతో అయితే నిండిపోతుంది. ఇక ఇలా జవ్వాది వేసిన వాటర్లో పువ్వులన్నింటినీ కూడా వేసేసి అంటే ఇది నేను ఆల్మోస్ట్ 2 డేస్కి ఒకసారి మారుస్తూ ఉంటానండి. ఇలా ఫ్రెష్గా ఉన్న పువ్వుల్ని చక్కగా మార్కెట్ నుంచి తెచ్చుకుని ఈ విధంగా కూడా మనం ఇంట్లో వేసుకుంటే మాత్రం చాలా వరకు అయితే మన మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది. ఇదిగోని ఫస్ట్ అయితే చూపించాను కదా, ఈ విధంగా ఇంట్లో ఉన్న ఉల్లిలు అలాగే బయట పెట్టాల్సిన ఉల్లిలు ఏమున్నా కూడా వాటన్నిటి నిండా ఈ విధంగా నింపేసి ఎక్కడ పెట్టాల్సినవి అన్నీ కూడా అక్కడైతే ఈ విధంగా సెట్ అయితే చేసేసాను. ఇలా కానీ మనం సర్దుకుని ఇల్లంతా కూడా మనం పూజని ప్రారంభిస్తే మన ఇంట్లోకి లక్ష్మీ కళ అనేది కూడా పాజిటివిటీ అన్నా, లక్ష్మీ కళ అన్నా ఏదన్నా కూడా అన్నీ కూడా మన మంచికే కదండి ఇవన్నీ మనకు చెప్పేది అందరూ. అందుకే మనం ఇంట్లో పూజ చేసేటప్పుడైనా కూడా ఇల్లంతా కూడా చాలా చక్కగా సర్దుకుని మనం కూడా ఎలా పడితే ఇలా కాకుండా చక్కగా చీర కట్టుకుని బొట్టు అది పెట్టుకుని జడ అది వేసుకుని చక్కగా మనం నిండు ముత్తైదులాగా పూజ చేసుకుంటే కూడా చాలా నిండుగా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఇక పూజకి సంబంధించిన వివరాలు అనేవి చెప్పుకుంటున్నాం కాబట్టి నేను ఎప్పుడైనా కూడా పటాలకి బొట్టు అది పెట్టాలి అనుకుంటే అంటే శుక్రవారం ఎప్పుడైనా కూడా మనం లేదంటే ఎప్పుడైనా కడిగిన పటాలకు కానీ బొట్లు పెట్టాలనుకుంటే కొద్దిగా పసుపు గంధాన్ని అయితే ఇలా మిక్స్ చేసి వాటిలో కూడా కొద్దిగా జవ్వాది పౌడర్ అనేది వేసేసి మనకి రోజ్ వాటర్ అనేది దొరుకుతుంది కదండి, నార్మల్ వాటర్ బదులుగా కొద్దిగా రోజ్ వాటర్ అనేది దాంట్లో మిక్స్ చేసి మనం పటాలకి బొట్టు అది పెట్టుకుంటే మాత్రం చక్కగా పటాల నుంచి కూడా మనకి మంచి సువాసన అనేది వస్తూ ఉంటుందండి. అంటే మనకి ఆ గది అంతా కూడా అంటే పూజ గది ఇందాక చెప్పాం కదండి, టెంపుల్లో ఆలయాల్లో వెళ్ళినప్పుడు ఒక రకమైన సుగంధ పరిమళం అనేది మనకి వస్తూ ఉంటుంది. గుడిలో మనకి ప్రశాంతతతో పాటు అది కూడా ఒక కారణం అండి, ఎక్కువసేపు మనం గడపాలి అని అనిపించడానికి.
అలా మనం మన పూజా మందిరంలో ఎక్కువసేపు భగవంతుని ముందు గడపడానికి ఇలాంటి చిన్న చిన్న మార్గాల్ని మనం ఎంచుకోవచ్చు. అంటే ప్రశాంతంగా అందరూ వెళ్ళిన తర్వాత పూజ చేసుకోవాలి అంటే ఏదైనా మనం ధూపం కూడా వెలిగిస్తూ ఉంటాం. అలాంటి ధూపాలు వెలిగించుకుని సాంబ్రాణి వేసుకుంటూ లేదా ఇలాంటి జవ్వాది పౌడర్ని ఎక్కువగా యూస్ చేసుకుంటూ ఉంటే మనం దేవుని సన్నిధిలో గడపడానికి ఎక్కువగా మన మైండ్ కూడా సహకరిస్తుందండి. అందుకే మనం ఏదైనా అందరినీ పంపించిన తర్వాత ఇలాంటివన్నీ చేసుకుని దేవుని పూజా మందిరంలో కూర్చుని మనకు స్తోత్రాలు అవి చదువుకునేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకున్నామనుకోండి, మన మనసు ఏకాగ్రతతో అయితే దేవుని మీద మనం గడపడానికి ఎక్కువగా అయితే మనకి ఇలాంటివి చిన్న చిన్నవి అయితే ఉపయోగిస్తాయి. ఇంకా ఈరోజు శుక్రవారం నేను చేసుకున్న పూజ విధానాన్ని అందులో నాకు ఎక్కువగా అయితే మందారాలు అనేవి ఈరోజు వచ్చాయండి. అందుకని శుక్రవారం పూట అందులో మందారం అనేది మందార చెట్టు అన్న మందార పువ్వు అన్న దేవతా పువ్వులు కదండి. వాటితో ఎన్ని రకాల పువ్వులు ఉన్నా దాని అందమే వేరు. గులాబీలు ఉన్న చామంతులు పెట్టుకోవాలి, ఆ చామంతి అందమే వేరు, ఆ కలరే వేరు. అలాగే ఎన్ని పువ్వులున్న మందారాలు, గులాబీ ఉన్నా కూడా మనం మందారాలు పెట్టుకుంటే ఆ అందమే వేరు కదండి. ఇంకా ప్రత్యేకించి శుక్రవారం కామాక్షి దీపం, ఉప్పు దీపం అనేది ప్రతి వారం కూడా నేను పెట్టుకుంటాను. ముఖ్యంగా మనం చాలాసార్లు చెప్పుకున్నాం, అమావాస్య పౌర్ణమి రోజుల్లో కూడా ఎక్కువగా మనకి ఉప్పు దీపం అనేది పెట్టుకుంటూ ఉంటారు. ఇది కూడా లక్ష్మీ స్థానం కాబట్టి ఎక్కువగా మనం వారానికి ఒకసారైనా కూడా ఈ ఉప్పు దీపాన్ని పెట్టుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. ఇక నేను ప్రతిసారి చెప్పిన విధంగానే కామాక్షి దీపాన్ని పెట్టుకున్నాను. ఇక పూజ అనేది చేసుకున్నాను. అలాగే ఉప్పు దీపాన్ని కూడా శుక్రవారం కాబట్టి పెట్టుకున్నాను. సాయంకాలం సంధ్యాదీపం కూడా ఖచ్చితంగా కుదిరితే పెట్టుకోండి. ఎందుకంటే నాకు ఒక షార్ట్ వీడియోకి అంటే ఇదే నేను షార్ట్ వీడియోలో పెట్టినప్పుడు లాస్ట్ టైం నాకు ఒక కమెంట్ అనేది వచ్చిందండి. మీరు ఈ విధంగా సహాయం చేయడం అంటే బాగుందండి మీ వీడియో, కానీ ఇదే విధంగా అందరికీ సహాయం చేయడానికా లేదా పబ్లిసిటీ కోసం చేస్తున్నారా అని కమెంట్ రాశారు. పబ్లిసిటీ అంటే మనం ఛానల్ పెట్టుకుందే మామూలుగా 10 మందికి మనం చేసే ఉపయోగకరమైన పనులు కూడా 10 పంచడానికి, అలాగే మన ఛానల్ని గ్రో చేసుకోవడానికి, రెండింటికి కదండి. మనిషి అన్న తర్వాత అటు ఇటు బొమ్మ బరుసు 2 ఉంటాయి. కాకపోతే మనకి తెలియని విషయాల్ని 10 మందికి చెప్పాలి, మనకి తెలియని విషయాలు 10 మంది నుంచి నేర్చుకోవాలి. ప్రతి వాళ్ళకి కూడా ఈ విధంగా అనిపిస్తుంది కదండి. అది కాకుండా మనం ఏదైనా ఒక విషయాన్ని 10 మందితో షేర్ చేయాలి అంటే మాత్రం ఏదో ఒక వీడియో అనేది ఉండాలి కదండి. ఏ వీడియో లేకుండా మనం వాయిస్ అనేది ఎలా చెప్పగలం? అందుకనే ఒక వీడియో అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి మనం ఏదైనా దేవుడికి సంబంధించిన ఏవైనా విశేషాలు చెప్తున్నప్పుడు ఏదో మన కిచెన్లో వంట చేసుకుంటూ మనం దేవుడి విషయాలు చెప్పుకోలేం కదా. అందుకనే మనం చేసుకున్న పూజా విధానాన్ని ఒక్కసారి వీడియో తీసి మనం చెప్పాల్సిన 4 మంచి మాటలన్నింటినీ ఈ విధంగా షేర్ చేసుకోవాలంటే పూజా వీడియోని కంపల్సరీ చూపించాలి. కాబట్టే ఇలాంటివన్నీ కూడా ఈ విధంగా షేర్ చేయాల్సి వస్తుందండి. ఇదిగోండి అమ్మవారి అనుగ్రహం కూడా లభించింది. ఇలా వీడియో తీస్తూ ఉంటే ఇందాక పెట్టిన పువ్వు కూడా మీరు చూసే ఉంటారండి, కింద పడింది, చక్కగా మళ్ళీ తిరిగి ఆ ప్లేట్లో పడింది. అమ్మవారి అనుగ్రహం అయితే నాకు కలిగిందని అనుకుంటున్నాను. ఇంకా శుక్రవారం పూట ఈ రాగి చెంబు కూడా నేను చూపించానండి లాస్ట్ టైం. కలసం అనేది పెట్టుకుంటాను అంటే చిన్న చిన్న కలసాలు అయిపోయి దీన్ని ఎలా క్లీన్ చేసుకుంటాను ఇదిగోండి ఇక్కడ చెప్పిన వీడియోలో అయితే చక్కగా మన ఇంట్లోనే వీటిని క్లీన్ చేసుకోవచ్చు, వేరే పౌడర్లు అవి అవసరం లేకుండా అని చెప్పి చూపించాను కదండి. ఆ కలసాన్ని అయితే ఈరోజు శుక్రవారం నాడు ఇలాగా వేసుకునే ముందే కూడా పసుపు గంధాలతో అలంకరించేసి కుంకుమ బొట్లు పెట్టి ఆ నీటిలో కొద్దిగా జవ్వాది, కుదిరితే మీకు చిన్న పచ్చకర్పూరం, పసుపు కుంకుమ అక్షింతలు, మీకు కుదిరితే మనకి వట్టి వేర్లు అని ఇస్తారండి. ఆ వట్టి వేర్లు అంటే మనకి పూజా స్టోర్స్లో దొరికితే ఆ వట్టి వేర్లు కూడా వేసుకోవచ్చు. లక్ష్మీదేవికి చాలా మంచిదిట, అంటే చాలా ఇష్టమట. అందుకనే మనం వేసుకుంటే చాలా మంచిది అది. ఆ వట్టి వేర్లను కూడా ఇలా వేసుకోవచ్చు. దాని ఎండమైన పువ్వులతో అయితే వేసేసి ఆ కలసాన్ని ఇలా దేవుడి గదిలో అయితే పెట్టేసుకున్నాను. వీటిని అయితే నీళ్ళను మారుస్తూ ఉంటానండి. ఇంకా పూజలో మనం వేయాల్సిన ధూపం కూడా వేసేస్తున్నాను. ఒకసారి ధూపాన్ని కూడా అంటే చాలా రోజుల క్రితం, ఇప్పుడైతే కాదండి, చాలా రోజుల క్రితం బ్యాక్ వీడియోలో వాళ్ళు అడిగారు, ఒక సబ్స్క్రైబర్ అనుకుంటా, ఆ ధూపం మీరు ఎలా వేస్తారు అని. దాన్ని మాత్రం నేను జస్ట్ నార్మల్గా అయితే పోస్ట్ చేశాను.
ఇప్పుడు కూడా నేను పూర్తిగా అయితే ఒక వీడియో అయితే చేస్తాను అనుకుంటున్నానండి, ఎలా ధూపం వేస్తా అనేది. కాకపోతే ఒకసారి మీకు నేను వేసే ఓ ధూపాల్లో దశాంగం అయితే వేస్తాను. ప్రతి శుక్రవారం అయితే కంపల్సరీ వేసుకుంటానండి. ఇలా మనకి చిన్న కప్స్ అనేవి సాంబ్రాణి కడ్డీలు అనేవి ఇలాగ కప్స్ రూపంలో వస్తాయి. ప్రజెంట్ వాటినైతే నేను ఈరోజు ఇలా కప్పుని బాగా మనం ఒకసారి కానీ కాలిస్తే అది నిప్పులాగా తయారవుతుందండి. లేదంటే మీరు కొబ్బరి పెంకులు ఉంటాయి కదా, కొబ్బరి చెప్పు కొట్టగా వచ్చిన పెంకులు, వాటిని కూడా బాగా కాల్చుకుంటే అవి మనకి బొగ్గులాగా తయారవుతాయి. వాటిలో మనం సాంబ్రాణి వేసుకోవచ్చు. ఆ తర్వాత ఏమో ఇలా ఏదైనా గుగ్గిలము ఏదైనా కూడా మీరు ఎక్కువగా సాంబ్రాణి దశాంగం ఇంట్లో వేసుకుంటే చాలా మంచిదండి. ఆ పొగ ఎంతవరకు ఇల్లంతా స్ప్రెడ్ అవుతుందో అంతవరకు ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా మన ఇంట్లోంచి పోతుంది. కాబట్టి వారానికి ఒక్కసారైనా కూడా ఈ విధంగా ఇల్లంతా ధూపాన్ని వేసుకోవడం అయితే మాత్రం చాలా మంచిదండి. నేనైతే మాత్రం సాంబ్రాణి కప్సే ప్రెజెంట్ కాల్చి వాటిలో సాంబ్రాణి వాళ్ళు ఇస్తారండి, సాంబ్రాణి కప్పుల్లోనే చిన్న చిన్న ముద్దల్లాగా. కుదిరితే మీ ఇష్టమైతే అది వేసుకోవచ్చు, లేదంటే మనం వేరేగా సాంబ్రాణి కొనుక్కొని దాంట్లో అయితే వేసుకోవచ్చు. ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత సాయంకాలం దీపారాధన కూడా ఖచ్చితంగా తులసమ్మ ముందు నేను ఇందాక చెప్పాను కదండి చేసుకుంటాను. ఇక మనకి చాలా వరకు ఒక చిన్న సందేహం అనేది ఉండిపోతుందండి మనకి. ఇప్పుడు నేను ఇది కూడా చెప్పేది చాలా అంటే నేను పెట్టిన కొత్తలో, నేను ఛానల్ పెట్టిన కొత్తలో అంటే కోర్స్ 1 year 2 years బ్యాక్ అనుకుంటా ఒక సబ్స్క్రైబర్ అడిగారు. అప్పుడు అంతగా రీచ్ అయ్యి ఉండదు. ఇప్పుడైతే మళ్ళీ ఒక్కసారి చూపిస్తున్నానండి. ఇలా మనకి దీపారాధన చేసుకునేటప్పుడు ఒత్తులు అనేవి సగం సగం ఖాళీ, అంటే మనం దీపారాధన చేసుకునేటప్పుడు నెయ్యి, ఆవు నెయ్యి వేసుకుంటాం, నూనె వేసుకుంటాం, ఏమి వేసుకున్నా కూడా ఆల్మోస్ట్ ఒత్తులు అనేవి పూర్తిగా కాలకుండా సగం సగం అయితే ఖాళీ ఉండిపోతాయి. కాబట్టి వీటిని నేనైతే ఏం చేస్తాననేది ఒక్కసారి చూపిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మీరు కామెంట్ మాత్రం రాయొద్దండి, ఇది నేను దేవుడి దగ్గర మళ్ళీ దీపారాధన అయితే చేయటం లేదు. ఇలాగ మనం ఎన్ని దీపాలు పెడతామో వాటన్నిటిలోనూ మళ్ళీ తిరిగి మర్నాడు క్లీన్ చేసుకుంటాం కదండి, దీపాలన్నింటినీ తీసేస్తాం. మళ్ళీ వాటి దగ్గర మిగిలిపోయిన సగం 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 ఒత్తులన్నీ ఖాళీ ఖాళీ ఉండిపోతాయి. వాటిని అన్నిటినీ తీసి ఒక ప్రమిదిలో అయితే ఇలా వేసుకుని, మీరు మట్టి ప్రమిదిలో కూడా వేసుకోవచ్చండి. నాకైతే ఇందులో ఉండిపోయాయి కాబట్టి 2 ఒత్తులకు కొద్ది లావుగా అయితే ఉండిపోయి వాటిలోనే మిగతా దీపారాధన చేసిన ఒత్తులన్నీ కూడా దీంట్లోనే పెట్టేసి ఈ విధంగా అయితే ఆహుతి చేసేస్తానండి. అంటే మళ్ళీ తిరిగి ఒక అగ్గిపెట్టె పుల్ల దాంతో వెలిగించి పూర్తిగా ఒత్తులన్నీ కాలే వరకు ఈ విధంగా చేస్తానండి. మనం అగ్గిపుల్లతో ఒకసారి అంటిస్తే ఇలా ఆల్మోస్ట్ చూశారు కదండి, మనకి ఇందాక ఎంత లావుపాటి ఒత్తులైనా కూడా దగ్గరుండి ఇలా కాల్చడం వల్ల అన్నీ కూడా మనకి ఆహుతి అయిపోతాయి. తర్వాత మళ్ళీ తిరిగి నుసి అంతా కూడా ఆల్మోస్ట్ పోతుందండి. మీకు ఒకసారి చూపిస్తాను. పెద్దగా నుసి కూడా మనకి ఏం మిగలదు. దీనైతే ఏ చెట్టు మొదల్లోనో మీరు వేసేసుకునే నుసిని వాటర్లో కడిగేసుకుని తిరిగి మనం ప్రమిదలను కానీ లేదంటే ఇలాగ ఇతర సామాను కానీ తోమేసుకుంటే మళ్ళీ మర్నాడు మన పూజకి చక్కగా మన ప్రమిదలు అనేవి యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇతరే కుందులు అయితే చక్కగా మనం మళ్ళీ దీపారాధనకి ఇలా పెట్టేసుకోవచ్చు అండి. మర్నాడు మళ్ళీ మరుసటి రోజు పువ్వులన్నీ తీసేసి మరలా మన యథావిధిగా ఏ రోజు మనం పూజని ఎలా చేసుకుంటామో ఎవరి ఆనవాయితీ బట్టి వాళ్ళు చాలా చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. ఇందాకడ నేను చెప్పలేకపోయానండి, నేను పూజా మందిరంలో రైట్ సైడ్ చూసారా గౌరీ అమ్మవారిని ఏర్పాటు చేసుకుని ఇందర పువ్వు పడింది కదా, అది శ్రావణ మంగళవారాల కోసం గౌరీ అమ్మవారిని అలా ఏర్పాటు చేసుకున్నాను. ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే లక్ష్మీ నారాయణల పట్టాల దగ్గర ఉన్న లక్ష్మీదేవిని అయితే ఇదిగోండి గౌరీ అమ్మవారి, ఇది శ్రావణ మంగళవారం కోసం. అలాగే ఇంకొక పక్క ఎడమ చేతి వైపు ఆ లక్ష్మీనారాయణలో లక్ష్మీదేవిని అయితే అంటే శ్రావణ శుక్రవారాల కోసం. మనం ఇద్దరిని 2 అంటే సపరేట్ అని కాదండి, అలా అయితే చక్కగా అలా అమ్మవారిని ఇటు ఈ అమ్మవారిని కూడా రెండింటినీ కూడా కనిపించేట్టుగా ఇలాగ కుంకుమ పూజ కోసం అయితే దేవుడి మందిరాన్ని ఇలా అయితే ఏర్పాటు చేసుకున్నానండి శ్రావణ మాసం అంతా కూడా. సో మీకు ఇప్పుడు నేను చెప్పిన ఈ వీడియోలో ఏదో ఒక పాయింట్ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మీ అందరికీ కూడా మరొకసారి ఈ వీడియోని లైక్ చేయాలని కోరుకుంటూ రేపు మంచి వీడియోతో కలుస్తాను. బాయ్.